ఏ వేరియేషన్ అయినా టిల్ ఫెయిల్యూర్ చేయండి. ఓ మై గాడ్, ఓ షిట్, నాయన ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్న, నమ్మలేకపోతున్నాను అన్న. అన్న ఇక్కడ అన్న. మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసరికి డిక్లైన్ కేబుల్ ఫ్లైస్. దీనిలో స్క్వీజింగ్ అండ్ స్ట్రెచింగ్ పాయింట్ ఇంపార్టెంట్, లేకుంటే మీ షోల్డర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. బ్యాక్ రిలీజ్ చేస్తున్నప్పుడు స్లోగా స్ట్రెచ్ చేయండి అండ్ ఫ్రంట్కి వచ్చినప్పుడు స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీ చెస్ట్ మజిల్ అనేది యాక్టివేట్ అవుతుంది. మన సెకండ్ వేరియేషన్ వచ్చేసరికి స్మిత్ ఇంక్లైన్ ప్రెస్కి వచ్చాం. ఎప్పుడు డంబుల్సే కాకుండా అప్పుడప్పుడు స్మిత్ మీద ఫోకస్ చేయండి. స్మిత్ ప్రెస్ చేయడం వల్ల మీ మొదల్ని ఎక్కువ కాంట్రాక్ట్ చేయొచ్చు, బట్ కరెక్ట్ ఫామ్ మెయింటైన్ చేస్తూ చేయాలి. బార్ కిందకి వచ్చేటప్పుడు మ్యాక్స్ స్లోగానే తీసుకురావడానికి ట్రై చేయండి. పుష్ చేసేటప్పుడు మీ చెస్ట్ మజిల్తో పుష్ చేయండి. మన థర్డ్ వేరియేషన్ వచ్చేసరికి సిటెడ్ చెస్ట్ ప్రెస్. ఇది అన్ని జిమ్స్లో ఉండదు. ఒకవేళ మీ జిమ్లో లేకుంటే మన కాంగ్ ఫిట్నెస్ స్టూడియోలోకి జాయిన్ అవ్వండి. ఇది మీ ఓవరాల్ చెస్ట్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. బ్యాక్కి రిలీజ్ చేసేటప్పుడు స్లోగా రిలీజ్ చేయండి. ఫ్రంట్కి పుష్ చేసేటప్పుడు చెస్ట్ని స్క్వీజ్ చేస్తూ పుష్ చేయండి. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసరికి ఇంక్లైన్ కేబుల్ ఫ్లైస్. ఎక్కువ వెయిట్ చేస్తే మీ షోల్డర్ డ్యామేజ్ అవ్వడం తప్ప మీ చెస్ట్ అనేది కాంట్రాక్ట్ అవ్వదు. సో మ్యాక్స్ లో వెయిట్ పెట్టుకొని మొదలు స్ట్రెచ్ చేస్తూ స్క్వీజ్ చేస్తూ ఫోకస్ చేయండి. ఫోన్ మొదలైపోతే పని చేయలేడు చల్తీ అనరా. ఎవడరా నాయన ఆమె పడ్డాడు. ఓ మై గాడ్, ఓ షిట్, నాయన ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్న, నమ్మలేకపోతున్నాను అన్న. అన్న ఇక్కడ అన్న. రౌడీడా జడిపూగిలాగా ఉన్నాడా. ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసరికి లేటరల్ రేజెస్. మినిమల్ వెయిట్ తీసుకొని స్లోగా పర్ఫామ్ చేయండి. మీ లేటరల్ హెడ్ టార్గెట్ అవుతుంది. లేటరల్ రేజెస్లో మీరు స్వింగ్ అవ్వకూడదు. మీ మినిమల్ వెయిట్ కంటే మ్యాక్స్ హెవీ వెయిట్ తీసుకుంటే ఖచ్చితంగా స్వింగ్ అవుతారు. సో మినిమల్ వెయిట్ తీసుకొని స్వింగ్ అవ్వకుండా చేయండి. సో మీ లేటరల్ హెడ్ టార్గెట్ అవుతుంది.
అది 6 వేరియేషన్ వచ్చేసరికి మిషన్ షోల్డర్ ప్రెస్. దీనిలో ఇది కాంపౌండ్ మూమెంట్ కనుక హెవీ వెయిట్గా వెళ్ళొచ్చు, బట్ కంట్రోల్గా పర్ఫామ్ చేయండి. ట్రైన్ 3 ఫెయిల్యూర్. మన వర్కౌట్లో లాస్ట్ వేరియేషన్ సూపర్ సెట్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అండ్ ట్రైసెప్ పుష్ డౌన్. ట్రైసెప్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి మీరు లాంగ్ హెడ్ని టార్గెట్ చేస్తుంది, అండ్ ట్రైసెప్ పుష్ డౌన్ వచ్చేసరికి మీరు లేటరల్ హెడ్ని టార్గెట్ చేస్తుంది. ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ఇది మీ ఫేస్ లెవెల్కి సెట్ చేసుకోవాలి. సో దెన్ ట్రైసెప్ మళ్ళీ బాగా స్ట్రెచ్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఈరోజే పుష్ డే వర్కౌట్ కంప్లీట్ చేసాం, రేపు ఫుల్ డే వర్కౌట్ వస్తుంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.